హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. కొందరు కారపూస, జంతికలు, చక్రాలు ఆ విధంగా పిలుస్తారు. మా సైడ్ అయితే వీటిని జంతికలు అంటారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే వీటిని కారాలు అంటారు. నేనైతే ఈరోజు ఈ జంతికల్ని మినపప్పుతో చేయబోతున్నానండి. మరి మీరైతే ఏ ఏ పప్పులు యాడ్ చేసి జంతికలు చేసుకుంటారో కమెంట్ చేయండి. ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా మినపప్పు వేసుకొని చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం కూడా రాకుండా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఒక ముందు రోజు నైటే 1.5 గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నానండి. అది బాగా నానిన తర్వాత మెత్తగా అయ్యే వరకు అయితే మళ్ళీ రోజు మార్నింగ్ స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకున్నాను. అది చల్లారేలోపు ఒక బేషన్లోకి 1.5 గ్లాసు బియ్యం పిండి కాబట్టి దానికి 3 తీసుకున్నానండి. అంటే 4.5 గ్లాసు బియ్యం పిండి తీసుకొని అందులోనే సరిపడా సాల్ట్, కారము, వాము, నువ్వులు అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. మనం ముందుగా ఉడికించుకున్నటువంటి మినపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు రుబ్బిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ అయితే వేసుకోకూడదు. మొత్తం కలిపిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ముద్దగా రాకపోతే అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన లోపు మనం ఒక పిండి ముద్దను తీసుకొని జంతికల్లాగా ఈ విధంగా ఒత్తేసుకొని 2 పక్కల ఫ్రై చేసుకుంటే మన మినప జంతికలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.